నువ్వు అంతలా నా కోడలని మురిసిపోతున్న కళ్యాణి నీ కోడనే కాదు, అసలు నీ కొడుక్కి పెళ్ళామే కాదు. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమే ఎరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఇట్రా నువ్వు ముందుకు చెప్పన్నా. నిన్నెందుకు కొట్టాన్రా? అది అర్థం కాలేదన్నా. ఎర్రగడ్డం ఎప్పుడు చూసినా తేరగా తాగేసి నా సొమ్మంతా మీ ఇష్టం వచ్చినట్టు తినేసి ఇలా చెరుపకి చేరి చెక్క భజన చేయటం తప్ప జీవితంలో నాకెప్పుడైనా ఒక్కసారి ఉపయోగపడ్డారా మీరు? పోనీ ఉపయోగపడకపోతే ఉపయోగపడకపోయారు, కనీసం నాకు ఉపయోగపడే సలహా అయినా ఇచ్చారా? అయితే ఒకటి నా దగ్గర ఉందన్నా, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో ఉంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావురా? అంటే వింటే కొడతావేమోనని. కొట్టదగ్గ సలహా అయితే ఖచ్చితంగా కొడతాగా, చెప్పు. గూట్లో రాయి తీసి నోట్లో వేసుకోవడం అంటే ఇదేనేమో. చెప్పరా. అన్నా, నువ్వు మీ బావ కూతురు చేపట్టుకొని చివరికి కిడ్నాప్ చేసినా మీ బావ గుట్టు నీ చేతిలో ఉంది కాబట్టి నిన్నేం చేయలేకపోతున్నాడని చెప్పావు కదన్నా. అప్పుడైతే మీ బావని బ్లాక్మెయిల్ చేసి ఆయన కూతురు పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. ఎరా, నేను వంశీ చచ్చాడన్న విషయం కళ్యాణికి చెప్తే అదెక్కడ చనిపోతుందననేగా మా బావ నాకు భయపడుతోంది. అవునన్నా. మరి నాలాంటి ఒక ఎదవకిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోయడం కన్నా నిజం తెలిసి అది చావడమే మేలని మా బావ అనుకుంటాడా లేదా? అందులో డౌట్ ఏముందన్నా, కూతురు మీద ప్రేమ ఉన్నవాడు ఎవడైనా అలాగే అనుకుంటాడు. మరప్పుడు అది మంచి సలహా ఎలా అవుతురా? ఖచ్చితంగా కాదన్నా. నా మందు తాగి నాకే పిచ్చి సలహా ఇస్తారా? ఇట్రా కూర్చో. ఏరా నీ కూడా ఇట్రా. ఏంటి వెనకెళ్ళిపోతున్నావు? చెప్పు, నీ సలహా ఏంటి? నాదే అన్నా. రేయ్, నీదే చెప్పరా. అన్నా చెప్తానన్నా. అమ్మాయి ఎలాగూ దక్కలేదు కాబట్టి కనీసం అధికారం అన్నా దక్కించుకో అన్నా. రేయ్, అర్థమయ్యేటట్టు చెప్పరా. అదే అన్నా, ఈ ఊరికి నువ్వు సర్పంచ్ అయ్యావనుకో, ఒక్క మీ బావనే కాదు ఊరినే ఒక ఆట ఆడించేయచ్చు. ఊరు నాడించడం వడ్డించరా? అసలు ఈ ఊరికి సర్పంచ్ అయితే మనకేం వస్తుందా? సరే, రాకపోతే రాకపోతే మా బావలాగా మన చేతికి కూడా తడైతుందిరా. అన్నా ఏంటన్నా నువ్వు అలా అమాయకంగా మాట్లాడతావు? మీ బావంటే ఊరు కోసం బతికేవాడు, ఊరు మీద పడి బతికేవాడు మనకేమవుద్దన్నా? దొరికింది దొరికినట్టు దోచుకుందామన్నా. నా మాట వినన్నా. శాబాష్. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావురా. అదిరా ఐడియా. ఐడియా అంటే అది.
నా కోడలని మురిసిపోతున్న కళ్యాణి నీ కోడలే కాదు. అత్తయ్య అత్తయ్య ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఫోన్ చేయండి. కొడుక్కి వలేసి నీ ఆస్తి కొట్టేయడానికి గ్యాలం వేసి కూర్చున్న వగలాడి. అత్తయ్య టాబ్లెట్ వేసుకోండి. ఏంటి బావా ఇలా అర్ధరాత్రి అయోమయంగా తిరుగుతున్నా? నా పంచిని వింటుంటే నీకు నా పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది కదూ? చూడు బావా, పొద్దుస్తమానం ఇలా పని పాట లేకుండా విసిగిస్తూ తిరగడం నాకు కూడా బోరు కొట్టేసింది బావా. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమైనట్టు నాకు మన ఊరి చింత చెట్టు కింద జ్ఞానోదయమైంది. అప్పుడే నేనొక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాను. అవును బావా, ఎప్పటిలాగే మన పోరంబోకులతో కూర్చుని మందు కొడుతుండగా ఉన్నట్టుండి నా అంతరాత్మ నా చెంప మీద చెళ్ళుమని కొట్టింది. వరే వీరబాబు, ఊరందరికీ మంచి చేసే నాగినీడు బావుమర్దివి, ఈ చింత చెట్టు కింద కూర్చుని నువ్వు చేస్తున్నదేంట్రా అని నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను తీవ్రంగా కలిచివేసింది. అప్పుడే నా మనసులో ఒక అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణలో నుంచి ఒక అద్భుతమైన ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పుడనిపించింది బావా, ఈ ఊరికి సర్పంచిని కావాలని. ఎంతైనా నీ రహస్యాన్ని భద్రంగా దాచిపెట్టే బావమర్తిని కదా. నేను నోరు తెరిచడిగితే నువ్వు కాదనలేవనుకో. నోరు ముయ్యరా. నీలాంటి మూర్ఖుడి చేతిలో ఈ ఊరి భవిష్యత్తును పెడతానని ఎలా అనుకున్నావు? చచ్చినా నేను ఆ పాపం చేయను. చేస్తావు బావా, చెయ్యక చస్తావా? చెయ్యకపోతే ఇంటిలో పాది చస్తారుగా.
చచ్చినట్టు నువ్వే చెయ్యాలి. చేస్తావులే. మనూరి సర్పంచి పదవి బావా, గుర్తుపెట్టుకో. అరే వీరబాబు, చేస్తాడులే, మన బాధే కదా. చేస్తాడులే, నువ్వు పద. చేస్తాడులే, పదరా. నా బంగారు తల్లి, ఎవరో ఏదో అన్నారని నిన్ను అనవసరంగా అనుమానించాను. నన్ను క్షమించు తల్లి. ఒకవేళ అదే నిజమని నమ్మి నిన్నడిగుంటే నీ మనసు ఎంత కష్టపడి ఉండేదో.
ఆంటీ, ఆదిలక్ష్మి చెప్పింది నిజమేనన్నమాట. have dialed is switched off. Please try again later. ఈ రఘురాం ఫోన్ పనిచేయడం లేదేంటి? చెప్పమంటే అలా నీళ్లు నవ్వుతావేంటి? చెప్పు. అవునమ్మా, కళ్యాణి గారు మన రఘురాం బాబు భార్య కాదమ్మా. అది నాకు రాత్రే తెలిసింది. మిమ్మల్ని అడుగుతోంది కళ్యాణి నా కోడలుగా ఎందుకు నటిస్తుందని. అది మీ అందరికీ తెలుసు కూడా ఎందుకు నా దగ్గర దాచారు? అమ్మా, పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వంశీ కళ్యాణిలను మన రఘురాం బాబు గారే దగ్గరుండి అండగా నిలబడి పెళ్లి చేశారు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదని కొంతకాలం వాళ్ళని మన గెస్ట్ హౌస్లోనే ఉంచారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదమ్మా. అది మీరు రఘురాం గారిని అడిగితే కరెక్ట్గా తెలుస్తుంది. మీకేం తెలియకుండానే ఇంత కథ నడుస్తుందా? రఘు ఇవన్నీ మీకు తెలియకుండానే చేశాడంటే నన్ను నమ్మమంటారా? మిమ్మల్ని అందరినీ నమ్మినందుకు, నా వాళ్ళు అనుకున్నందుకు నాకు సరైన శాస్త్రే చేశారు. అమ్మా, మ్మ్. చూసావా, పోతా పోతా మనం చెప్పిన మాటలు రాజేశ్వరీదేవిని ఎంత దూరం లాక్కొచ్చాయో. అందుకే అంటారే, కొండెడు పాలకైనా చుక్క విషం చాలు అని. నిజమేనమ్మా. ఆ కళ్యాణి గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా అత్తయ్య నమ్మదనుకున్నాను, కానీ ఈసారి నీ మాటలు బాగానే నమ్మింది. అప్పుడే ఏం చూసావే? ఇప్పుడు నువ్వు మీ అత్తయ్యకు ఒకసారి ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టు చెప్పి చూడు. ఆ కళ్యాణి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారవుతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అవునా? చెప్పు, ఏం చెప్పమంటావు? ఎలా ఉందే? నువ్వేమో అనుకున్నాను గాని మొత్తానికి నువ్వు భలే కిలాడివమ్మా. పిచ్చిదానా, ఆ కిలాడితనమేనే దేవుడు మీ అమ్మకిచ్చిన వరం. ఫోన్ చేయి. అత్తయ్య, నేను రమ్యని. నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? ఫోన్ పెట్టే ముందు. అత్తయ్య, చివరిసారిగా మీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. కాదనకండి అత్తయ్య. ఎంతైనా మీ నీడలో పెరిగిందాన్ని. మీ ఇంట్లో మీ మీద జరుగుతున్న కుట్రని కనీసం మీకు తెలియజేయడం నా బాధ్యత. దయచేసి నేను చెప్పేది వినండి అత్తయ్య. చెప్పు. అత్తయ్య, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. మేమింట్లో ఉండగా తన ఎత్తుగడలు సాగవని మమ్మల్ని ఎలాగైనా బయటికి పంపించడానికే తానే ఆ రోజు మెట్ల మీద నూనె పోసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది. తిరిగి తానే మిమ్మల్ని కాపాడినట్టుగా నటించింది. అంతేకాదత్తయ్య, అసలు ఆ కళ్యాణి వంశీలు మన ఇంట్లోకి రావడం వెనకే ఓ పెద్ద కుట్రుంది. ఆ విషయం మాకు తెలిసిపోయిందనే కళ్యాణి ఇంతకు తెగించింది. అదత్తయ్య అసలు జరిగింది. నేను బావ మీద ప్రేమతోనే, ఎప్పటికైనా బావను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే నీ దగ్గర కాస్త అతి చనువు తీసుకున్నాను, కానీ నీకేదో ద్రోహం చేయాలని నాకు గాని మా అమ్మకి గాని ఎప్పుడూ లేదత్తయ్య. ఇప్పుడు మీకు ఇదంతా చెప్తుంది కూడా మీ మీద నాకున్న అభిమానంతోనే గాని మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి మళ్ళీ ఇంట్లోకి రావాలని కాదు. ఉంటానత్తయ్య. డ్రైవర్,
త్వరగా పోనీ. కళ్యాణి, కళ్యాణి, బయటికి రా. ఎక్కడున్నావు? అమ్మగారు, చిన్నమ్మగారు కాలేజ్కి వెళ్ళారమ్మా. నోర్ మొయ్. ఎవర్రా చిన్నమ్మ గారు? మీరంతా నిజాన్ని దాచిపెట్టి నా కళ్ళ గస కడితే నాకు తెలియదు అనుకున్నారా? అమ్మగారు, అమ్మా, ఛీ, ఆపరా. చివరికి మీరు కూడా నన్ను మోసం చేశారు కదరా. వెళ్ళండి, వెళ్ళి దాని బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేయండి.